నమస్కారం ప్రేక్షకులందరికీ తిరిగి మా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు నివసిస్తున్న టాప్ 10 నగరాలను కనుగొనడానికి ఒక అద్భుతమైన ప్రయాణంలో ఉన్నాము. సంపద మరియు ఆవిష్కరణల యొక్క ఈ శక్తి కేంద్రాలను చూసి ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉండండి. ప్రారంభిద్దామా? స్నేహితులరా, ఒక నగరంలో డెన్సిటీ ఆఫ్ బిలియనీర్స్ తరచుగా దాని ఫైనాన్షియల్ కాన్షియస్నెస్, ప్రపంచ ఆర్థిక, సాంకేతిక మరియు సాంస్కృతిక రంగాలలో దాని పాత్రను మరియు సంపద సృష్టికి అది అందించే అవకాశాలను ప్రతిబింబిస్తుంది. ప్రపంచంలోని అత్యంత సంపన్నులు నివసించే టాప్ 10 నగరాలను మనం ఇప్పుడు ఆరోహణ క్రమంలో తెలుసుకుందాం. 10వ స్థానం నుండి ప్రారంభిద్దాం. ముందుగా బిలియనీర్ అంటే $100 కోట్ల. $1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు మన ప్రస్తుతం ఇండియన్ రూపీతో కంపేర్ చేసి 83 రూపీస్ అనుకుందాం. అయితే 8,300 crores ఉంటే 1 బిలియన్తో సమానం. ఈ వీడియోను మీరు చివరి వరకు తప్పక చూడండి, ఎందుకంటే చివరిలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకోసం ఉంది. 10. షెంజన్, చైనా. 58 బిలియనీర్లు ఈ సిటీలో నివసిస్తున్నారు. వీరి సంపద టోటల్గా $240 బిలియన్. వీటి ప్రాముఖ్యత: షెంజన్ చైనా టెక్ హబ్. హువాయ్, టెన్సెంట్ వంటి కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. గత దశాబ్దంలో ఈ నగరం బిలియనీర్ల సంఖ్య 142% పెరిగింది. సుమారు 85% మంది ఫస్ట్ జనరేషన్. టెన్సెంట్ CEO మా హువాటెక్ ఓ ఉదాహరణ. నగరం సహాయం: షెంజన్ టెక్ ఇన్నోవేషన్ ఇన్వెస్ట్మెంట్ హబ్లా వీరికి అవకాశాన్ని అందిస్తుంది. షాంఘై, ఇది కూడా చైనాలోనే ఉంది. 59 బిలియనీర్లు ఇక్కడ ఉంటున్నారు. ఇది 9వ స్థానంలో ఉంది. వీరి సంపద $250 బిలియన్ సమానం. ప్రాముఖ్యత ఏంటంటే షాంఘై చైనా ఫైనాన్షియల్ క్యాపిటల్. షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్, గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో 3వ స్థానంలో ఉంది. టెక్, ఈ కామర్స్, రియల్ ఎస్టేట్ రంగాలు ఇక్కడ బిలియనీర్ల సంపదను కారణం. సుమారు 80% మంది ఫస్ట్ జనరేషన్. ఈ కామర్స్ దిగ్గజం పిండుడోడో వ్యవస్థాపకుడు కోలిన్ హువాంగ్ ఒక ఉదాహరణ. షాంఘై గ్లోబల్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ హబ్ వీరికి మార్కెట్ యాక్సెస్ అందిస్తుంది. 8వ స్థానంలో సింగపూర్. 60 బిలియనీర్లు ఈ చిన్న సిటీలో ఉన్నారు. వీరి సంపద $259 బిలియన్. ఇది 2 స్థానాలు ఎగబాకింది. సింగపూర్ గ్లోబల్ ఫైనాన్షియల్ టెక్ హబ్. బైట్ డాన్స్ వ్యవస్థాపకుడు జాంగ్ ఈమింగ్ $65.5 మిలియన్ ఇక్కడ ప్రఖ్యాత బిలియనీరు. లో ట్యాక్స్, బిజినెస్ ఫ్రెండ్లీ పాలసీలు ఇక్కడ ఆకర్షణ. ఇక్కడ 75% మంది ఫస్ట్ జనరేషన్ పీపుల్ ఫైనాన్షియల్గా బిలియనీర్స్ అయ్యారు. టెక్ ఫైనాన్స్ రంగాల్లో స్వయం కృషితో సంపద సృష్టించారు. సింగపూర్ గ్లోబల్ మార్కెట్ యాక్సెస్, టెక్ బెనిఫిట్స్, ఇన్నోవేషన్స్ హబ్లు అందిస్తుంది. 7వ స్థానంలో మన ముంబై. 67 మంది బిలియనీర్స్ ఉన్నారు. 67 బిలియనర్లతో సంపద $349 బిలియన్. గత ఏడాదితో పోలిస్తే ఇది 2 స్థానాలు కోల్పోయి. ముంబై భారతదేశ ఆర్థిక రాజధాని. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఉన్నాయి. టెక్నాలజీ, ఎనర్జీ, రియల్ ఎస్టేట్, బాలీవుడ్ రంగాలు ఇక్కడ కాన్సన్ట్రేట్ అయ్యాయి. బిలియనీర్ల సంపదకు కారణం ముఖ్యత: ముఖేష్ అంబానీ 92.5 బిలియన్ ఇక్కడ అత్యంత సంపన్నది. 70% మంది ఫస్ట్ జనరేషన్ పీపుల్ మాత్రమే ఉన్నారు. ఉదాహరణకు రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరుభాయ్ అంబానీ స్వయం కృషితో సంపాదన సృష్టించారు. ముంబై ఫైనాన్షియల్ మార్కెట్ను ఇన్వెస్టార్ నెట్వర్క్ గ్లోబల్ ట్రేడ్ యాక్సిస్ అందిస్తుంది. ఈ నగరము లేకపోతే చాలా మంది బిలియనీర్లు ఈ స్థాయి సంపద సృష్టించలేకపోయేవారు. ఎందుకంటే ముంబై భారత ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువు. 6వ స్థానంలో బీజింగ్, చైనా. 68 మంది బిలియనీర్స్ ఈ సిటీలో ఉన్నారు. వీరి సంపద $273 బిలియన్. బీజింగ్ చైనా రాజకీయ ఆర్థిక కేంద్రం. టెక్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ ఇక్కడ బిలియనీర్ల సంపదకు కారణం. షియామి CEO లీ జున్ 43.5 బిలియన్ ఇక్కడ ప్రముఖ బిలియనీర్. 80% మంది ఫస్ట్ జనరేషన్ చైనా ఆర్థిక సంస్కరణల తర్వాత టెక్, ఈ కామర్స్ రంగాల్లో చాలా మంది సంపద సృష్టించారు. బీజింగ్ ప్రభుత్వ మద్దతు, టెక్ ఇన్నోవేషన్స్ హబ్లు, గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ అందిస్తుంది. 5వ స్థానంలో లండన్, UK. 71 బిలియనీర్స్ ఈ సిటీలో నివసిస్తున్నారు. వీరి సంపద
$355 బిలియన్ సమానం. గత ఏడాది పోలీసు 9 మంది కొత్త బిలియనీర్లు జోడయ్యారు. లండన్ యూరోప్ ఫైనాన్షియల్ సెంటర్, ఇన్వెస్ట్మెంట్, టెక్, రియల్ ఎస్టేట్ రంగాలు ఇక్కడ బిలియనీర్లు సంపదకు కారణం. లెన్ గ్లావటిక్ $29.9 బిలియన్ ఇక్కడ అత్యంత సంపన్న వ్యక్తి. సుమారు 55% మంది ఫస్ట్ జనరేషన్ ఇక్కడ బిలియనీర్స్. ఉదాహరణకు జేమ్స్ డైసన్ వంటి వ్యాపారవేత్తలు సొంత ఆవిష్కరణల ద్వారా సంపద సృష్టించారు. లండన్ గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లకు యాక్సిస్ ఇన్వెస్ట్మెంట్ నెట్వర్క్ అందిస్తుంది. 4వ స్థానంలో హాంకాంగ్, 72 మంది బిలియనీర్లు ఇక్కడ ఉన్నారు. వీరి సంపద $309 మిలియన్ సమానం. గత ఏడాది పోలిస్తే 2 స్థానాలు కోల్పోయింది. హాంకాంగ్ ఏసియా ఫైనాన్షియల్ హబ్, టెక్, క్రిప్టో కరెన్సీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కొత్త బిలియనీర్లు ఇక్కడ ఉద్భవించారు. లో ట్యాక్స్, బిజినెస్ ఫ్రెండ్లీ పాలసీలు ఇక్కడ ప్రధాన ఆకర్షణ. 65% మంది ఫస్ట్ జనరేషన్ పీపుల్ ఇక్కడ బిలియనీర్స్ గా అవతారం ఎత్తారు. వీరందరూ వారి స్వయం కృషితో బిలియనీర్లు అయ్యారు. హాంకాంగ్ గ్లోబల్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా వీరికి మార్కెట్ యాక్సెస్, ట్యాక్స్ బెనిఫిట్స్ అందించింది. 3వ స్థానంలో రష్యాలోని మాస్కో, 90 బిలియనీర్లు ఇక్కడ ఉన్నారు. వీరి సంపద $409 బిలియన్ సమానం. 2024తో పోలిస్తే 16 మంది కొత్త బిలియనీర్లు జోడయ్యారు ఈ కంట్రీలో. మాస్కో ఆర్థిక రాజకీయ కేంద్రం, ఆయిల్, గ్యాస్ ఇండస్ట్రీస్ సెక్టార్ ఇక్కడ బిలియనీర్ల సంపదకు ప్రధాన కారణం. రష్యన్ ఆర్థిక వ్యవస్థలో మాస్కో ఒక్క సిటీనే ఒక 5వ వంతు సంపదను ప్రొడ్యూస్ చేస్తోంది. మాస్కోలోని బిలియనీర్లలో చాలా మంది, అది సుమారు 70% మంది ఫస్ట్ జనరేషన్ బిలియనీర్స్. 1990లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రైవేటైజేషన్ ద్వారా చాలా మంది సంపద సృష్టించారు. ఉదాహరణకు ఆయిల్ మ్యాగ్నెట్ వాగిట్ అలెన్ పెరో మాస్కో రాజకీయ కనెక్షన్స్, రిసోర్సెస్ యాక్సిస్ అందించింది. 2వ స్థానంలో శాన్ ఫ్రాన్సిస్కో, బే ఏరియా, US లో 110 మంది ఇక్కడ బిలియనీర్స్ జీవిస్తున్నారు. ఇది టెక్ ఇండస్ట్రీ ధర్మపీఠం. యాపిల్, గూగుల్, మెటా, టెస్లా అన్నీ ఇక్కడే పుట్టాయి. ఇక్కడి బిలియనీర్లో దాదాపు 80% ఫస్ట్ జనరేషన్ టెక్ ఎంటర్ప్రెన్యూర్స్. స్టాన్ఫర్డ్, బెర్క్లీ వంటి యూనివర్సిటీలతో పాటు వెంచర్ క్యాపిటల్ మద్దతు విజయానికి పెద్ద కారణం. ఒక చిన్న ఐడియాను $1 బిలియన్ కంపెనీగా మార్చే మ్యాజిక్ ఇక్కడ ఉంది. న్యూయార్క్ సిటీ, USA. ఇక్కడ 123 మంది బిలియనీర్స్ ఉంటున్నారు. మొదటి స్థానంలో ఉంది ఇది ప్రపంచంలో. ఇక్కడి ఈ 123 మంది బిలియనీర్ల టోటల్ విలువ $759 బిలియన్ సమానం. న్యూయార్క్ అనేది ప్రపంచ ఆర్థిక రాజధాని. వాల్ స్ట్రీట్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ వంటి ఫైనాన్షియల్ హబ్బులు ఇక్కడే ఉన్నాయి. ఫైనాన్షియల్ అండ్ రియల్ ఎస్టేట్, ఫ్యాషన్, రిటైల్ రంగాల్లో ఇక్కడ అపార అవకాశాలు ఉన్నాయి. న్యూయార్క్ అనేది కలల నగరం. ఇక్కడ గ్లోబల్ కంపెనీలు, హెడ్ క్వార్టర్స్, టెక్ స్టార్టప్లు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు ఉన్నాయి. ఈ నగరం బిలియనీర్లకు నెట్వర్కింగ్, ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను, లగ్జరీ లైఫ్ స్టైల్ అందిస్తుంది. ఇక్కడ ఉన్న బిలియనీర్స్లో 60% మంది ఫస్ట్ జనరేషన్ బిలియనీర్లు. బ్లూంబర్గ్ వ్యవస్థాపకుడు మైకేల్ బ్లూంబర్గ్, వీరు స్వయం కృషితో ఈ స్థాయికి చేరుకున్నారు. ఈ నగరం వ్యాపార అవకాశాలను, ఇన్వెస్టర్ల గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ అందిస్తుంది. అయితే కొందరు బిలియనీర్లు వేరే నగరాల్లో కూడా విజయం సాధించి ఉండొచ్చు, కానీ న్యూయార్క్ వేగవంతమైన వృద్ధికి కీలకం. టాలెంటెడ్ గ్రూప్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఈ నగరాలు ప్రపంచ నలుమూల నుండి అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులను ఆకర్షిస్తాయి. క్రియేట్ ఏ కాంపిటేటివ్ అండ్ డైనమిక్ వర్క్ ఫోర్స్ విచ్ డ్రైవ్స్ ఇన్నోవేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్. ఈ టాప్ 10 నగరాల్లో నివసిస్తున్న చాలా మంది బిలియనీర్లు ఈ పరిసరాల్లో లేకపోతే అదే స్థాయి ఆర్థిక విజయాలు సాధించి ఉండకపోవచ్చు. ఈ పట్టణ కేంద్రాలలో అవకాశాలు, వనరులు మరియు నెట్వర్క్ల సంపద సృష్టికి గణనీయమైన ఉత్ప్రేరకంగా పనిచేసింది. సో ఫ్రెండ్స్, ఈ టాప్ 10 నగరాలు కేవలం సంపద కేంద్రాలు మాత్రమే కాదు, ఇన్నోవేషన్ అవకాశాల హబ్బులు కూడా. ఈ నగరాలు బిలియనీర్లకు వేదికగా నిలిచాయి. మీకు ఈ నగరాల్లో ఏది బాగా నచ్చింది? మీకు ఇంకా ఒక విశేషం చెప్పాలి. ఈ బిలియనీర్లో 60% పైన ఫస్ట్ జనరేషన్, అంటే వారసత్వం లేకుండా వారు స్వయంగా ఎదిగినవారు. అయితే వీరిలో చాలా మందికి తాము ఉన్న నగరం పెద్ద అవకాశాల హబ్ కావడం వల్లే ఈ స్థాయికి చేరగలిగారు. ఒక మంచి నగరం, మంచి ఎకోసిస్టమ్ ఒక వ్యక్తిని బిలియనీర్గా మార్చగలదు.
అదే విషయాన్ని ఈ వీడియో మనకు తెలియచెబుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ను క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. జై హింద్, జై భారత్.